మీకు ఈ కాగ్నిజెంట్ మనదేనా? ఏ కంపెనీ మన పార్ట్నర్స్ ఉన్నారో చెప్దాం. వాల్స్ కారా హోల్డింగ్స్లో ఎవరున్నారు మన పార్ట్నర్లు? ఆర్సీఎం, ట్రైజన్, హెచ్సిఏ. వరల్డ్ బ్యాంక్లోనైతే మనది కాదు, వరల్డ్ బ్యాంక్ అయితే మనది కాదుగా, వాళ్ళదే కదా. వివెంట్ ఫార్మా, చార్ల్స్ క్వాబ్, అడోబ్ సిస్టమ్స్, ఇవన్నీ. నేను అనేది ఏంటంటే ఒకటి స్వచ్ఛ బయో అనే దాన్ని పట్టుకొని మిగతా 30 కంపెనీలతోటి చర్చలు చేసిన దాన్ని కూడా ఇక మనం తప్పుదో పట్టిద్దామా? అంటే ఇప్పుడు నేను అక్కడ కంపెనీలో ఏమైందనేది మీకు క్లారిటీ ఇచ్చిన, దాన్ని వాళ్ళు కనిపెట్టేది ఏంది? ఆ కంపెనీలు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు కానీ మనకు దగ్గర వాళ్ళు కానీ పార్ట్నర్లు ఉన్నప్పుడు పెద్ద దాన్ని వాళ్ళు కనిపెట్టి మనకు చెప్పాలనా ఏంది? అది ఎవరైనా ఆన్లైన్లో ఎతికితే దొరికేదేనా? దాంట్లో మేము దాచిపెట్టి చేసేది ఏముంది, దొంగతనం చేసేది ఏముంది? రేపు పొద్దున నిజంగానే దానికి ఫ్రీ భూమి ఇచ్చినాం అనుకుందాం, దానికి అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడులు ఇచ్చినాం అనుకుందాం, అప్పుడు నిలబెట్టండి. నేను ఎప్పుడైనా ఒకటే చెప్తున్నా, తప్పు చేస్తే ప్రతిపక్షాలకు అధికారం ఉంది మాట్లాడనికే. తప్పు కాకముందే తప్పు జరుగుతుందనో, తప్పు జరుగుద్దేమోననో, తప్పు జరగబోతుందేమోననో ఏదో విధంగా ఊహించి వీళ్ళంతలో వీళ్ళే మదనపడి, అంటే రోజు వీళ్ళు టార్గెట్ ఇవ్వాలి. ఏమన్నా టార్గెట్ చేసినారా? లేదు సార్. అరే మరి ఎట్లా మీరు టార్గెట్ చేయకపోతే ఎట్లా మరి వాళ్ళు ఫ్రీగా బతుకుతున్నారు? రోజు ఒకసారైనా టార్గెట్ చేయాలనేది ఒక కండిషన్ పెట్టిరు వీళ్ళు. ఆ పాపం ఆ కింద పని చేసే వాళ్ళు నెల జీతం వాళ్ళు ఎన్ని పోస్టులు పెట్టిర్రా ఈ నెల అంటే, సార్ ఏడోసారి దొరుకుతలేరు వాళ్ళు, ఎక్కడ దొరకకపోతే మీకు జీతాలు ఉండవు అంటే మరి ఎట్లా దొరికించుకోవాలి? ఏదో ఫోటో మార్పింగ్ చేయాలి, లేకపోతే ఎక్కడి నుంచైనా దొరకంగానే అబ్బా చేతులు కొట్టుకుంటారు కదా. నాసాల కనుక పైన పోయి మనం సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినప్పుడు టీవీలో చూపిస్తాం, అందరు దొరికింది సార్ ఎట్లా అంటారే, ఒక్క కాడ దొరికింది సార్, పేరు దొరికింది సార్. అరే కమాన్, ఇక మీరు అందరు ఇదే పని మీద ఉండాలి. రానున్న 48 గంటలు ఎవరు నిద్రపోవద్దు, ఒక్కొక్కరు 50 పోస్టింగ్లు పెట్టాలని చెప్పి ప్రచారం చేస్తున్నట్టు పరిస్థితి ఇల్లది. సంపాదించిన 10 ఏళ్ళ సంపాదనను కేవలం సోషల్ మీడియా వీటి మీద పెట్టి ప్రభుత్వ వైఫల్యం చేయకుండా, వైఫల్యాలను కాకముందే అయినట్టు ప్రజలలో ఒక ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేస్తుర్రు. దాన్ని తిప్పికొట్టడానికే నేను పదే నేను ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నా, ఎక్కడున్నా వీలైనంత మటుకు మీ ప్రెస్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎవరన్నారు? బీఆర్ఎస్ వాళ్ళు. టీఆర్ఎస్ అనేది లేదు, అయిపోయింది. కానీ బీఆర్ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నెలకు 6,600 కోట్లు వడ్డీ కడుతున్నాం. తొందరపాటు వల్ల 10 నుంచి 12% వడ్డీ రేట్లకు తెచ్చి మరీ ఇక్కడ వ్యాపారం చేసిర్రు వాళ్ళు రాష్ట్ర ధనంతో. ఇవాళ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే వడ్డీలు పెరిగి మన కామన్ మ్యాన్ మీద, అంటే ఒక సగటు మనిషి మీద భారం పడ్డది. వరల్డ్ బ్యాంక్ నుంచి 1%కు 2%కే రుణాలు వచ్చే అవకాశం ఉంది మనం మాట్లాడుకుంటే మౌలిక సదుపాయాల మీద. వరల్డ్ బ్యాంక్ తోటి చర్చలు ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడున్న లోన్స్ను కూడా వడ్డీ రేట్లు తగ్గించే ప్రయత్నం చేద్దామన్న ఒక ఆలోచనతోటి వాళ్ళతోటి ఇక్కడున్న పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వరల్డ్ బ్యాంక్ దగ్గరికి పోతే అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? 2004 ముందు భారతదేశంలో ఏమి టాటాలు బిర్లాలు ఎవరు వ్యాపారం చేయలేదా? వరల్డ్ బ్యాంకులో వచ్చి పెట్టుబడి పెట్టి అప్పుడు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏముంది? 60,000 కోట్ల అప్పు ఉన్న తెలంగాణను 7 లక్షల కోట్ల అప్పుకు తీసుకుపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి బీఆర్ఎస్ వాళ్ళు చేసిర్రు. మరి ఈ అప్పులన్నీ ఎక్కువ రేట్లకు తెచ్చిర్రు ఇంట్రెస్ట్. ఇప్పుడు మేము చేస్తే తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా వరల్డ్ బ్యాంక్ ఏడుందో చూడలే, ఆయన ఫామ్ హౌస్లో వండుకొని. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడే వరల్డ్ బ్యాంక్ దాకా పోయిందంటే చాలా పురోగతి చెందుతుండు, ఏమైనా చేయగాలి, మనల్ని మర్చిపోగాలి ప్రజలని చెప్పి వీళ్ళు